రెండోది వాచికం. వాచికము అంటే మనం జపం చేస్తూ ఉన్నప్పుడు ఆ అక్షరాలన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మనం బయటికే మాట్లాడుతూ ఉంటాం. దాన్ని మనం వాచికము అని అంటాం. అంటే స్పష్టంగా పక్క వాళ్ళందరికీ వినిపించేటట్లుగా మనం జపం చేస్తూ ఉంటాం. రామ 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 అని ఇట్లా బయటికి వినిపిస్తూనే ఉంటుంది. బయటికే అంటూ ఉంటాం ఆ మంత్రాన్ని. కాబట్టి అందరికీ తెలుస్తుంది మనం ఏ జపం చేస్తున్నాము అనేది. మరి ఇలా మనం జపం చేయటం మంచిదేనా? వాచకము అనేది అంత మంచిది కాదు అనేది ఒక నానుడి. అంటే ఆ మంత్రాన్ని పైకి చదవటము. ఇక్కడ ఏమంటే ఒక్క విషయం, మంత్రము అనేది చాలా రహస్యమైనటువంటిది, గోప్యమైనటువంటిది అనే విషయం మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు కూడా మంత్రాన్ని పైకి చెప్పరు, పైకి చదవరు. మంత్రం అందరికీ చెప్పకపోవడానికి కారణం ఏమిటంటే మంత్రము అనేది రహస్యము. ఆ రహస్యమైనటువంటి మంత్రాన్ని ఎవరు కూడా బయటికి చెప్పడానికి ఇష్టపడరు, బయటికి చెప్పరు, అంతే. కాబట్టి ఈ వాచికము అంటే బయటికి మంత్రాన్ని చేయటము అనేది, అందరికీ వినిపించేట్టుగా మంత్రం చేయటం అనేది అది నిషిద్ధం. అలా చేయకూడదు. ఇక మూడవది ఏమిటి అంటే ఉపాంశం. ఉపాంశం అంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది. ఇది వాచకానికి మానసికానికి మధ్యలో ఉన్నటువంటివి. మానసికము అంటే పూర్తిగా అసలు మంత్రం బయటికి రాకుండా జపం చేయటం. వాచకము అంటే బయటకు వచ్చేట్టుగా చేయటం. ఇప్పుడు ఈ ఉపాంశం అంటే రెండింటికి మధ్యస్థంగా పెదవులు మాత్రమే కదులుతూ ఉంటాయి. శబ్దము అనేది బయటకు వస్తుంది, కానీ పక్క వాళ్ళకి వినిపించదు. అది నీ చెవులకే వినిపిస్తుంది, నీకుగానే వినిపిస్తుంది ఆ శబ్దము అనేది. ఇప్పుడు ఉదాహరణకి కూర్చున్నాడు, ఇక్కడ చూడండి అంటూ ఉన్నాడు. పెదవులు కదులుతున్నాయి, చూసేవాడికి అతని పెదవులు కదులుతున్నట్టుగా కనిపిస్తుంది, అంతేగాని ఏం చేస్తున్నాడో తెలియదు. ఇది ఉపాంశము అని అంటారు. ఈ మూడు రకాలైనటువంటి జపాల్లోనూ శ్రేష్టమైనటువంటిది ఏమిటి అంటే, మానసికం శ్రేష్టమైనప్పటికీ ఎక్కువ మంది జపం చేసేది ఈ ఉపాంశము. దీన్నే మనం చేయాలి.